మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్కారం నవీనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, జై కిషోరి శర్మ ఇన్ని రోజుల పాటు కేవలం నార్త్ ఇండియా వరకే పరిమితమైన ఈ పేరు కొన్ని రోజులుగా ప్రపంచం మొత్తం ఆవిడ గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అండ్ ఎందుకు సార్ అంత ప్రత్యేకత? విఐపీలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఆవిడ టైం గురించి వెయిట్ చేస్తున్నారు అన్న వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. ఆవిడలో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? ముగ్ధ మనోహరమైన రూపం, ఆకట్టుకునే గొంతుక, సమ్మోహన శక్తి, మెస్మరైజింగ్ చేసే హావభావాలు, వీటన్నిటికీ మించి ఒక ఆధ్యాత్మిక వక్త. రామాయణ, భారత, భాగవతాది, పురాణ ఇత్యాది భగవద్గీత గ్రంథాలని అవ్వలీలగా అత్యంత సమ్మోహనంగా, అత్యంత మైమరిచే విధంగా, ప్రజల్ని కట్టిపడేసే విధంగా తను చేసే మాటల గారడి ఆ సేతు హిమాచలంలో, ముఖ్యంగా ఉత్తర భారతంలో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, యూపీ, కల్కటా ఈ ప్రాంతాల్లో అనేక వేల లక్షల మంది ఆమె యొక్క ప్రసంగాలకి, ఆమె యొక్క ఆధ్యాత్మిక ప్రసంగాలకి వేలాదిగా తరలి వస్తున్నారంటే తన యొక్క గొప్పతనం, తన యొక్క సమ్మోహన శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద గ్రేట్ 29 years ఓల్డ్ గర్ల్, దట్ ఈజ్ జై కిషోరి శర్మ. అమ్మాయి చూసి అద్భుతమైన మోహన రూపం. 29 ఏళ్ళ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది? ఒక అందమైన జాబ్ చేసుకోవాలి, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవాలి, ఫారెన్ వెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలతో ఉండాల్సిన అమ్మాయి ఆధ్యాత్మిక ప్రసంగాలు, ముఖ్యంగా కేవలం ప్రసంగాలు ఒక్కటే కాదు, ముఖ్యంగా రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు చెప్తుంటే, ముఖ్యంగా కథా భాగవత శ్రవణ్ తను పూర్తిగా సప్తాహం చేస్తారు. అంటే 7 రోజుల పాటు చేసే భాగవత సప్తాహ కథకి లక్షలాదిగా పిల్లలైతేనేమి, యువజనులైతేనేమి, వృద్ధులైతేనేమి అలా కట్టిపడేసే సమ్మోహన శక్తి, బహుశా ఒక సినిమా హీరోయిన్లకు కూడా ఉండలేనటువంటి ఒక సమ్మోహన శక్తి ఆమె ప్రసంగాలకు ఉందంటే ఆమె యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఫేస్బుక్లో ఆమెకు 9 లక్షల వ్యూవర్షిప్, యూట్యూబ్లో సుమారుగా అమ్ముకున్నట్టు 100 ఛానల్స్లో 10 millions పైబడినటువంటి వ్యూవర్షిప్, అదేవిధంగా ట్విట్టర్లో 4,50,000 మంది ఫాలోవర్స్, ఇన్స్టాలో 12 millions వ్యూవర్షిప్. దిస్ ఈజ్ ద జై కిషోర్ శర్మ యొక్క గ్రేట్నెస్ చెప్పుకోవడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. రీసెంట్గా మనకు ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా సెలబ్రిటీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి అవార్డుని తీసుకున్నారు. ఇదే కాకుండా అనేక అవార్డులు ఆమెకి, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్, మన ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగా ఆమె యొక్క వేడుకలకి సంవత్సరాదిగా వెయిట్ చేస్తుంటే ఆమె యొక్క డేట్స్ కోసం అని చెప్పి, ఆమె ముఖ్యంగా కథా భాగవతోత్సవం అని చెప్పేటప్పుడు, చిన్న బాలకృష్ణుడి యొక్క లీలలు చెప్పేటప్పుడు, ఆ రామ్లీల గ్రంథాలు చెప్పాలన్న కృష్ణుడి యొక్క బాలలీల చేషితాలు, అక్కడ నుంచి కృష్ణ పరమాత్మ ఎట్లా డెవలప్ అయ్యారు, ఆయన యొక్క భగవద్గీత ఉపన్యాసాలు, ఆమె ఎంటర్ ద వీక్ వరకు కూడా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు ఆవిడ ప్రసంగాలు విందామని చెప్పి వయసు తారతమ్యం లేకుండా, కుల మత తారతమ్యాలు లేకుండా ఆవిడ స్పీచెస్కి వస్తారంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జై కిషోర్ శర్మ. ఎందుకంటే ఈరోజు యూత్ ఐకాన్ ఆవిడ, ఒక యంగ్ ఆధ్యాత్మిక గురువుగా, ఆవిడ ఒక మోటివేషనల్ స్పీకర్గా ప్రపంచానికి ఒక కొత్తగా నాందివాచం పలుకుతున్నారు. ఎందుకంటే ఆవిడ పుట్టింది సుజన్గఢ్, రాజస్థాన్లో చిన్న గ్రామం అయినప్పుడు కూడా తన పేరెంట్స్ కలకత్తాలో ఉద్యోగరీత్యా పనిచేసినప్పుడు కలకత్తాలో అక్కడ చదువుకొని, అక్కడ నుంచి మళ్ళీ ఆవిడ ఢిల్లీ వచ్చి ఢిల్లీలో అక్కడ కామర్స్ చదువుకొని, కేవలం కామర్స్ చదివేసి ఆపేయకుండా తన ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏదైతే ఆధ్యాత్మిక వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణం తన కొనసాగింపుగా, తనకు ఒక సిస్టర్ కూడా ఉన్నారు, ఆ సిస్టర్ పేరు చేతన్ శర్మ. ఇద్దరు కలిసి చేతన్ శర్మ సహాయం చేస్తుంటుంది. ముఖ్యంగా ఈ అమ్మాయి జై కిషోరి శర్మ తన యొక్క బ్రాండ్ ఎంతగా డెవలప్ చేసుకున్నారంటే మోడర్న్ ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకోవచ్చు. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఆధ్యాత్మిక గురువులు అంటే ముఖ్యంగా ఏదో పెద్దవారు గడ్డాలు మీసాలు పెంచుకొని పూర్తిగా కాస్త ఆ హావభావాలు పూర్తిగా ఉండాలి కాదు, కంప్లీట్ మోడర్న్గా ఉంటారు. కానీ ఆవిడ మెస్మరైజింగ్ సమ్మోహన శక్తి, ఆవిడ మాట్లాడే మాటల్లో, ముఖ్యంగా ఆవిడ పాటలు పాడతారు, ఆధ్యాత్మిక ప్రసంగాల మధ్యలో ఆవిడ పాటలు, ఆ మాటల మధ్య పాటలు ఎప్పుడు వస్తాయని కళ్ళప్పగించి చూస్తుంటారు అశేషమైన భక్త జనావళి. అయితే ఈవిడ కంప్లీట్గా ఒక యోగా గురువా లేకపోతే ఆధ్యాత్మిక గురువా అంటే సన్యాసిని వెళ్ళిపోవాలంటే ఆవిడ ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, నేను సన్యాసిని కాదు, నేను రాజకీయ గురువుని కాదు, నేను ఇంకొక రకంగా కాదు, నేను డైలీలో సాధారణ లైఫ్ నా పేరెంట్స్ తోటి నేను కంప్లీట్గా, నాకు బంధువులు ఉన్నారు, నాకు మిత్రులు ఉన్నారు, నాకు కూడా స్నేహితులు ఉన్నారు, నేనున్నటువంటి సోషల్ ప్రపంచంలో ఉంటున్నాను, కేవలం నేను మాత్రం మోటివేషన్ అయ్యి మాత్రం చెప్తున్నాను, జనాలు నన్ను ఆదరిస్తున్నారు, పబ్లిక్ నన్ను ఆదరిస్తున్నారని చెప్పి నిజంగా ఆవిడనైతే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి జై కిషోరి శర్మ గారి యొక్క స్పీచెస్కి. ఆవిడ పాటలాడే పాటలు ఒకసారి మనం యూట్యూబ్లో చెక్ చేస్తే అనేకమైన స్పీచెస్, ఆవిడ మాట్లాడే మాటలు, ఈవెన్ దో మనకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా మనం చూస్తుంటే ఆవిడ మాట్లాడే వర్డ్స్ యొక్క డెలివరీ, అంటే ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడాలి, ఒకరితో రిలేషన్షిప్ ఎలా మాట్లాడాలి, ముఖ్యంగా వయసు నుండి అమ్మాయిలు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, వైఫ్లో అంటే మ్యారేజ్ చేసుకుంటే మ్యారిటల్ స్టేటస్లో ఒక హస్బెండ్తో వైఫ్ ఎలా ఉండాలి, వైఫ్తో హస్బెండ్ ఎలా ఉండాలి, హస్బెండ్తో వైఫ్ ఎలా ఉండాలి, రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, పెద్దవారిని ఎట్లా చూసుకోవాలి, వీటన్నిటితో పాటు ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆవిడ ఏదైతే స్పీచెస్ ఉంటాయో అందరినీ మెస్మరైజ్, అంటే రొటీనే
పదాలు ఒకటే, వర్డ్స్ ఒకటే, కానీ ఆవిడ చెప్పే విధానం, ఆవిడ చెప్పే కొత్త కోణం ఈరోజు అశేషమైనటువంటి భారతదేశ ప్రజల్ని కట్టిపడేసే విధంగా ఉన్నాయి. ఇది కేవలం ఉత్తర భారతానికి మాత్రమే కాకుండా ఇది దక్షిణ భారతం అని కూడా ఇటీవల వచ్చింది. అయితే ఎందుకు మనం ఈ జయకిషోరి శర్మ గారు ఎందుకు మనం మాట్లాడుకుంటుంటే ఇటీవల ఒక చిన్న కాంట్రవర్సీలు ఇరుక్కున్నారు. అంటే ఆవిడ ఒక ఎయిర్పోర్ట్లో వెళ్తూ తను వాడుతున్నటువంటి ఒక బ్యాగ్, తన వ్యానిటీ బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్ పైన కూడా కస్టమైజ్ చేసుకుంటున్న బ్యాగ్, ఆ బ్యాగ్ ఏంటంటే క్రిస్టియన్ డిమోర్ బ్రాండ్ ఒక బ్యాగ్. అది సుమారుగా 2 లక్షల రూపాయల విలువైనట్టు ఒక బ్యాగ్. తన ట్రాలీ బ్యాగులు తను చేసుకుంటూ ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంటే మీడియా వాళ్ళు దాన్ని చూసి ఒక ఆధ్యాత్మిక గురికి 2 లక్షల రూపాయల విలువైనటువంటి ఒక బ్యాగ్ అవసరం అని చెప్పి కొంత చర్చనీయాంశమైంది. ఎప్పుడైతే యూట్యూబ్లో చూడండి, ఆమె ఎన్నో ప్రసంగాలు చేశారు, ఎన్నో వేల ప్రసంగాలు చేశారు, లక్షలాది మందికి మెస్మరైజ్ చేశారు. కానీ ఆవిడ చేసినట్టు నా క్రిస్టియానిటీ డిమోర్ ఒక బ్యాగ్, ఒక 2 లక్షల రూపాయల బ్యాగ్ గురించి ఒక ఆధ్యాత్మిక గురికి ఈ 2 లక్షల రూపాయల బ్యాగ్ అవసరమా అని చెప్పి ఒక చర్చను తీసుకొచ్చారు. దీని మీద ఆవిడ ప్రతిస్పందిస్తూ ఒక మాట చెప్పడం జరిగింది. నేనేమి సన్యాసిని కాదు, నేనేమి ఎక్కడ హిమాలయాల్లో యోగిని కాదు, ఒక తపస్సు చేస్తున్న వ్యక్తిని కాదు, నాకు ఒక సాధారణ అమ్మాయిలాగా నాకు కళలు ఉంటాయి, నేను వాచ్ చేసుకుంటాను, నేను సాధారణ అమ్మాయినే, నేను ఒక సాధారణ మనిషిని, నేనేం ఆకాశం చూడిపడ్డ అద్భుతమైన వ్యక్తిని కాదు, నేను కేవలం నాకున్నటువంటి నాలెడ్జ్ని, నాకున్న జ్ఞానాన్ని మాత్రమే పెంపొందిస్తున్నాను. ఒక సగటు అమ్మాయి ఏ రకమైన కళలు ఉంటాయో నాకు కూడా అవే ఉంటాయి. నన్ను ఏదో ఒక గురువుగా, నన్ను ఒక దేవతగా చూడకండి, నేను కూడా వాడుకుంటున్నాను. అయితే ఇది లెదర్ బ్యాగ్ కాదు ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆధ్యాత్మిక గురువుస్ వాడేది లెదర్ బ్యాగ్ విషయంలో ముఖ్యంగా లెదర్స్ అనేవి పూర్తిగా నిషేధంగా ఉంటాయి చాలా వరకు గురు ప్రసంగాలు. ఎందుకంటే ఒక తోలు వస్తువులు, ఒక జంతువు చర్మంతో చేసినటువంటి వస్తువులను వాడకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మిక గురు కొన్ని రకాల వైబ్రేషన్స్ విషయంలో మాట్లాడతారు. ఆవిడ క్లియర్గా చెప్పారు, నేను కస్టమైజ్ చేసుకున్న బ్యాగ్ ఇది, ఈ బ్యాగ్ మీకు మార్కెట్లో చూస్తే 2,16,000 రూపాయలు ఉంటుంది, నేను కస్టమైజ్ చేసుకున్నాను, దానిపైన జే అని కూడా ఉంటుంది. అయితే నేను చేసుకున్న బ్యాగ్ ఇది 100% ఇది తోలు వస్తువు కాదు, ఇది లెదర్ వస్తువు కాదని చెప్తూ, ఇది ఒకటే కాకుండా ఒక వయసులో ఉన్న అమ్మాయి మీద ఏ రకంగా అయితే సాధారణ ఒక అమ్మాయి మీద ఏ రకమైన అభాండాలు వేస్తారో ఈ సోషల్ మీడియాలో అది కూడా ఆవిడ ఫేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త భాగ్యశ్రీ దామని, ఆయన ఒక 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక గురు ఆయన కూడా. ఆ భాగ్యశ్రీ దామ్కి ఈ యొక్క జయకిషోరి శర్మకి కూడా కంప్లీట్గా ఒక రిలేషన్షిప్ ఉన్నట్టుగా, ఇద్దరు పిక్చర్స్ మోడిఫికేషన్ చేసి ఇద్దరు మ్యారేజ్ చేసేసుకున్నారని రకరకాలుగా రూమర్స్ కూడా ఉత్తరాది ప్రపంచంలో పూర్తిగా ఒక దీనికి వచ్చింది. దీని మీద ఇద్దరు కూడా ఖండించారు. అసలు మేము ఎప్పుడు కూడా ముఖాముఖి మేము చూసుకోలేదు, మా మధ్య పరిచయాలే కానీ కేవలం సోషల్ మీడియా ఇట్లా చేస్తుందని చెప్పి. అంటే ఒక ఆధ్యాత్మిక గురువుగా డెవలప్ అవుతున్న ఒక అమ్మాయిని యావత్ దేశం కూడా పూర్తిగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వీడియో ద్వారా నేను మరో విషయం చెప్తున్నట్టే, ఖచ్చితంగా ఎవరైనా ఒక ఆధ్యాత్మిక గురువుగా వెళ్ళాలంటే, అంటే మోడర్న్ ఏజ్లో, అంటే ఈ రోజు సోషల్ మీడియా ప్రపంచంలో ఒక యంగ్ అమ్మాయి కూడా ఎట్లా వెళ్ళాలి, ఒక ఆధ్యాత్మిక గురు ప్రస్థానానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆమె యొక్క వీడియోస్ చూడాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఆవిడ చెప్పే కథా భాగవత శ్రవణ్ నేను కంప్లీట్గా వినానండి. శ్రీగారు మెస్మరైజింగ్ ఆవిడ చేసే మాటలు, ఆవిడ హిందీలో మాట్లాడుతున్న మాటలు ఆ జనాలు కూడా ఒక తన్మయత్వంలోకి వెళ్తూ ఉంటారు. ఆ మాటల్లో ఏమిటో తెలియని మోహన శక్తి, బహుశా కృష్ణుడే మధ్యలో వచ్చి ఆమెతో చెప్పిస్తున్నాడా అన్నటువంటి ఒక ఆధ్యాత్మిక భావం తీసుకెళ్తుంది జయకిషోరి గారు శర్మ. ఎన్నో రకాల అవార్డులు తీసుకున్నారు. రీసెంట్గా ఒక మోడీ గారు అవార్డు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు తీసుకున్నారు. కేవలం నాట్ ఓన్లీ భారతదేశం కాకుండా అంతర్జాతీయంలో కూడా అనేక వేల ప్రదర్శనలు జయకిషోరి శర్మ గారు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వేదిక ద్వారా మరొకసారి ఇట్లాంటి ఆధ్యాత్మికవేత్తలు, మహిళలకు మనం ప్రోత్సహించే విధంగా ఆమె చేస్తున్న ఆధ్యాత్మిక కృషికి మరొకసారి ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.